హాయ్ ఫ్రెండ్స్, ఫ్లైట్ ఎక్కే టైం అయితే రానే వచ్చింది. బస్సు అయితే వచ్చేసింది. బస్సు అయితే ఎక్కేసి ఫ్లైట్ దగ్గరికి కనుక వెళ్తుంటే చాలా అంటే చాలా ఫ్లైట్లు పెద్దవి అనమాట. మన ఊరి బస్ స్టాపుల్లో ఎలా అయితే ఉంటాయో అలా చాలా ఫ్లైట్లు అయితే కనబడ్డాయి. ఇంకైతే ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా అక్కడ ఒక వీడియో క్లిప్ ఫోటో అయితే తీసుకొని బోటింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళిన. బోటింగ్ పాస్ సుమారు అంటే 3-4 టైం అయితే చెక్ చేసినారనమాట. ఫ్లైట్ దగ్గరికి వెళ్ళేసరికి విండో సీట్ అయితే బాగుంటుందని అనుకుంటూ ఎక్కాను. నాకైతే విండో సీటే బుక్ అయింది. అందుకు చాలా హ్యాపీ అనిపించేది. ఫ్లైట్ అయితే ఫ్లై అవ్వడానికి అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఫ్లై అయినప్పుడు కొద్దిగా భయం అనిపించింది. అంతే, మామూలుగా పైకి వెళ్ళాక నార్మల్గా అనిపించింది. చాలా అంటే చాలా పైకి అయితే తీసుకొని వెళ్ళిపోయినాడు. అప్పుడప్పుడు కొద్దిగా డౌను అప్పు చేసినాడు. అప్పుడు కొంచెం భయం అనిపించింది. ఇంకంతా నార్మల్గా అనిపించింది. అయితే 40 మినిట్స్ జర్నీ బెంగళూరులో అలా ఎక్కి సేలంలో ఇలా అయితే దిగేశాను. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి యార్కాడ్కి అయితే వెళ్తాము. యార్కాడ్ నేచర్ ప్లేసెస్ మాత్రం సూపర్గా ఉన్నాయి. అన్నీ కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. చూస్తుండండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.